కావేరి అయితే దేవ భార్య ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక బాధపడుతున్న కావేరి దగ్గరికి నాగవల్లి వచ్చి, మా అక్కని చంపేసిందే కాకుండా మా అక్క దగ్గరికి వచ్చి మా అక్కని చూస్తూ ఏం చేస్తున్నావే అనేతో అంటూ ఉంటుంది. ఇక దేవ భార్య ఫోటో చూస్తే కావేరి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న నాగవల్లి అయితే ఫ్రూట్స్ దగ్గర ఉన్న చాకు తీసుకొని వచ్చి కావేరి వెనకాల చాలా కోపంగా నిలబడుతూ ఉంటుంది. ఒకసారిగా గట్టిగా కేక వేస్తూ ఉంటుంది. అని కేక వేయగానే కావేరి అయితే అలా వెనక్కి చూస్తూ ఉంటుంది. అలా వెనక్కి చూడగానే ఇలా అంటూ ఉంటుంది, మా అక్కని చంపేసింది కాకుండా మా అక్క ఫోటో వైపు ఎందుకు చూస్తున్నావు అనేది అడుగుతూ ఉంటుంది. అసలు మా అక్కని చంపేసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, మా అక్కని చంపేసిన నువ్వు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి నాగవల్లి అయితే సీరియస్ అవుతూ ఉంటుంది. ఇక కావేరి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నాగవల్లి ఎంత పగబట్టింది నా మీద అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక నువ్వు ఎలా అయినా బతకడానికి వీల్లేదు అని చెప్పేసి చాక్ అయితే చూపిస్తూ ఉంటుంది. అలా చాక్ చూపించగానే నా కావేరి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక పడవబోయేసరికి దేవ వచ్చి అడ్డుకుంటూ ఉంటాడు. ఇక కావేరి అయితే ఒకసారిగా కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి నాగవల్లి నన్ను చంపేస్తుందా ఏంటని అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక దేవయ్య అయితే అడ్డుకొని ఏం చేస్తున్నావు నాగవల్లి అని అయితే సీరియస్ అవుతూ ఉంటాడు. మా అక్కని చంపిన కావేరి బతకడానికి వీల్లేదు బావా, ఎలా అయినా మా అక్కని కావేరిని చంపేస్తాను అని అనేసరికి కావేరి వైపు చూస్తూ ఆగు నాగవల్లి అని చెప్పేసి అయితే ఆపుతూ ఉంటాడు. షాక్ అవుతూ ఉంటుంది నాగవల్లి.